హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్ పౌడర్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వేడివేడి పాలల్లో పిల్లలకి కల్పిస్తే చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. సో దీన్ని వేడివేడి పాలల్లోనే కాకుండా నార్మల్గా చల్లారిన పాలల్లో కూడా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సమ్మర్ డ్రింక్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బాదంని అయితే తీసుకోండి. ఈ బాదం గింజల్ని మనం ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వలన మనకి ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి కొద్దిగా గుమ్మడి గింజల్ని, ఈ గుమ్మడి గింజల ప్లేస్లో పిస్తా పప్పులను యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి ఒక 10 జీడిపప్పులు అండ్ 4 యాలకులు వేసుకుని అదే వేడి మీద మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీనికోసం పట్టిక బెల్లం అయితే తీసుకున్నానండి. నాకు ఇంట్లో పట్టిక బెల్లం ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకున్నానండి. నార్మల్గా అయితే ముందు పట్టిక బెల్లాన్ని మిక్సీ చేసుకుని అప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా సాఫ్రాను, కొద్దిగా పసుపు, ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి బాదంని కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మనం ఈ బాదం పాలు తాగుతున్నప్పుడు మనకి పలుకులుగా కావాలి, నోటికి తగిలేలాగా ఉండాలి అనేసి అంటే కనుక మనం మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కొద్దిగా పలుకులుగా ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పౌడర్ని ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 months అనేది మనకి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కాచిన పాలను తీసుకుని దాంట్లోకి 2 స్పూన్లు వరకు ఈ బాదం మిక్స్ని వేసుకొని బాగా కలుపుకుని మనం ఎంజాయ్ చేయడమేనండి. దీనిని బాగా చల్లారిపోయిన పాలల్లో కూడా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం సమ్మర్ డ్రింక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇంకెందుకు మరి లేటు, ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం హెల్తీగా అండ్ కూల్గా ఈ సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.